ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్లో నమోదైన రికార్డ్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లార్డ్స్లో ఓడిఐలో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్ రోహిత్ శర్మ. 39 ఏళ్ల వయసులో లార్డ్స్లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడు. విరాట్ కోహ్లీతో కలిసి 400 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన తొలి భారత జోడీ. 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్కు దూకుడైన ఆరంభం. ఇంగ్లాండ్పై మరో ఓడిఐ సెంచరీ చేసిన రోహిత్ శర్మ. ఇంగ్లాండ్ 2-1తో ద్వైపాక్షిక ఓడిఐ సిరీస్ను కైవసం చేసుకుంది. లార్డ్స్లో ఇంగ్లాండ్ 387/3 చేసి అక్కడి అత్యధిక ఓడిఐ జట్టు స్కోరు నమోదు చేసింది. బెన్ డకెట్ 141 పరుగులతో లార్డ్స్లో అత్యధిక వ్యక్తిగత ఓడిఐ స్కోరు నమోదు చేశాడు. డకెట్, జేకబ్ బెథెల్ తొలి వికెట్కు 192 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జో రూట్ కేవలం 48 బంతుల్లో 74 పరుగులతో అద్భుత ఫినిష్ ఇచ్చాడు. జాస్ బట్లర్ 13 బంతుల్లో 41 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 138 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. రోహిత్ శర్మ ఇంగ్లాండ్లో అత్యధిక 50+ ఓడిఐ స్కోర్లు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు. శుభ్మన్ గిల్ 77 పరుగులతో రోహిత్తో 147 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేశాడు. విరాట్ కోహ్లీ 74 పరుగులతో మరొక కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ 360/7 చేసిన విజయానికి 27 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఈ మ్యాచ్లో మొత్తం 747 పరుగులు నమోదై లార్డ్స్లో అత్యధిక ఓడిఐ మ్యాచ్ అగ్రిగేట్గా నిలిచింది. కీలక సమయంలో 4 వికెట్లు తీసి మ్యాచ్ని మలుపు తిప్పాడు. చివరి 5 ఓవర్లలో ఇంగ్లాండ్ 80కి పైగా పరుగులు జోడించింది. ఈ సిరీస్లో రెండు జట్లు కలిసి భారీ స్కోర్లు చేశాయి. రోహిత్ శర్మ, బెన్ డకెట్ ఇద్దరూ సెంచరీలు చేసి అభిమానులను అలరించారు. జో రూట్ భారత్పై తన ఓడిఐ పరుగుల రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. లార్డ్స్లో అభిమానులు చూసిన అత్యంత ఉత్కంఠభరితమైన ఓడిఐ మ్యాచ్లలో ఇది ఒకటిగా నిలిచిపోతుంది. భారత్ ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్ ఇటీవలి కాలంలో అత్యంత గుర్తుండిపోయే ద్వైపాక్షిక ఓడిఐ సిరీస్లలో ఒకటిగా నిలిచిపోతుంది. ఈ రికార్డ్స్లో మీకు బాగా నచ్చిన రికార్డ్స్ ఏది కామెంట్లో తెలియజేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.